నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరంలోని పలు దేవాలయాల్లో ఈ నెల 25వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. జీవో నంబర్ 396 పీపీపీ విధానాన్ని నిరసిస్తూ దస్తావేజుల లేఖర్లు నిరవధిక సమ్మె. పెన్ డౌన్ లో భాగంగా వినూత్న నిరసనలు. క్యాన్సర్ పై సరికొత్త రోబోటిక్ వైద్యం, కోతలు నొప్పులు లేని అత్యాధునిక శస్త్రచికిత్సలు. ప్రతి నెల భీమవరంలో వైద్య సేవలు. డాక్టర్ స్వామినాథ్. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన సాగునీరు, జలవనరుల అభివృద్ది, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేయాల్సిందిగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు ఆహ్వానం అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులతో జరిగిన ఈ వరుస సమావేశాలు రాష్ట్ర అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం, ఉత్తరాంధ్ర అభివృద్దికి కీలకంగా మారనున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరంలోని పలు దేవాలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించనున్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 8 గంటల నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ వేలూరి శ్రీధర్ శర్మ, ఆలయ అర్చకులు మొవ్వ భూపేంద్ర శివ తెలియజేశారు. గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల పోస్టర్ను ఆవిష్కరించారు. పసుపు, కుంకుమ, అరటిపళ్లు తదితర పూజా సామాగ్రిని భక్తులు తెచ్చుకోవాలని, మరిన్ని వివరాలకు దేవస్థానం వద్ద సంప్రదించాలని అన్నారు. తారీఖు శనివారం నాడు తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొండ కిష్కిల్లాపురంలో ఉన్నటువంటి శ్రీ సీతారామలింగేశ్వర స్వామి వారి గ్రామ పంచాయతీ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఆలయమునందున భక్తులందరి చేత కూడా సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమం చేయడానికి సంకల్పించాము. కావున భీమవరం పరిసర గ్రామాల్లో వారు, భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఈ యొక్క సత్యనారాయణ వ్రత కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. 105 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో ఇప్పటిదాకా కూడా మహాశివరాత్రి, అలాగే శ్రీరామనవమి కళ్యాణాలు, అంతకు మించినటువంటి దేవీ నవరాత్రుల కార్యక్రమాలు లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈసారి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీయంగా తీర్మానం చేసి మొట్టమొదటిసారిగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి అందరికీ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించాలని సంకల్పించాము. కావున ఎవరి మంది కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలకు సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా కమిటీకి సంబంధించిన వారందరూ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయ అర్చకుని సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకుని అందరూ కూడా విధిగా యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. 25వ తారీఖు తొలి ఏకాదశి అనగా ఎల్లుండ శనివారం నాడు స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకి ఈ కమిటీ అంతా కూడా నిర్ణయించి ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి భక్తులు కూడా స్వయంగా పాల్గొని స్వామివారి యొక్క వ్రతాల్లో కూడా పాల్గొని వారికి చరిత్ర కలిగినటువంటి 105 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ఇది జరగడం కూడా విశేషం. ఈ విశేషాన్ని ఉపయోగించుకుని భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి వారందరూ కూడా కమిటీ వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో
ఈ నెల 25న ఉదయం 8 గంటల నుండి శ్రీ రామలింగేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహికంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్టు సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుండు వెంకటరమణ, తాడేపల్లి రంగ నరసింహమూర్తి తెలియజేశారు. పంచపాత్ర, ఉద్దరణి, పళ్లం, కలసం తదితర పూజా సామాగ్రిని భక్తులు తెచ్చుకోవాలని, మరిన్ని వివరాలకు దేవస్థానం వద్ద సంప్రదించాలని అన్నారు. భక్తులందరూ శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూకల రవి, వీర వెంకట సత్యనారాయణ, ఉప్పులూరి ప్రకాష్ రావు, వేము కృష్ణమోహన్, చెరుకువాడ రంగసాయి, ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వా శంకరం, మానేపల్లి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండో పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు అంటే సుబ్బారాయుడు గుడి యందు రేపు శనివారం నాడు 25వ తారీఖు తొలి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క టూటోన్ బ్రాహ్మణ సంఘం అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క సామూహిక సత్యనావ్రత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క గోత్రనామాలతో ఈ కార్యక్రమం చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ యొక్క వ్రత సామగ్రి అంతా కూడా కమిటీ వారు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు మామూలుగా ఇంట్లో పూజా సామగ్రి ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. దీని నిమిత్తము ఈ యొక్క బ్రాహ్మణ సంఘం వారు ఒక 500 రూపాయలు దీనికి రుసుముగా చెల్లించాలి. ఇది చేసుకుంటే మీరు చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క సత్యనావ్రత సామూహిక కార్యక్రమం శుభ్రంగా నిర్వహించుకుని స్వామివారి యొక్క ప్రసాదాలన్నీ కూడా తీసుకుని ఆ రోజున ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహానికి పాత్ర అవస్తుందిగా కోరుతున్నాము. దీనికి ప్రత్యేకంగా ద్రవ్యాలన్నీ కూడా కమిటీ వారు ఇస్తారు. మరొకసారి భక్తులు ఈ విషయాన్ని మీరు గమనించాలి. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడి శ్రీరాంపురం భీమవరంలో ఈ నెల 25వ తారీఖు శనివారం నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాలు శ్రీ రామలింగేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఇక్కడ చేస్తున్నాం. దానికి భక్తులందరూ కూడా వర్గ వర్ణ వివక్షత లేకుండా మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొని స్వామివారి వ్రతం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మరొకసారి కోరుతున్నాం. రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో రేపు శనివారం నాడు తొలి ఏకాదశి సందర్భంగా మేము సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేశాం. దీనికి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396 పీపీపీ విధానాన్ని నిరసిస్తూ దస్తావేజుల లేఖర్లు నిరవధిక సమ్మె పెండౌన్ లో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని గురువారం భీమవరం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్వహించారు. దస్తావేజు లేఖరుల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాళ్లూరి మధు, సిఐటియు నాయకులు వాసుదేవరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రిజిస్ట్రేషన్ విధానంలో మార్పుల వల్ల తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 31 వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 396 జీవోను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖరులకు లైసెన్సులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖరుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. భీమవరం అసోసియేషన్ ట్రెజరర్ గుండు హరిబాబు, గనిరెడ్డి మధు, అప్పారావు, హేమంత్ కుమార్, శ్రీనివాస బ్రహ్మయ్య, పామర్తి మహేష్, రాపాకర్ శ్యాంప్రసాద్, దాట్ల రామరాజు, మేకల నరేష్, కేతా విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేఖల్లో 396 జీవో రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల రక్షణ కల్పించాలి. లేఖల యొక్క వృత్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వీరి పోరాటం న్యాయమైనది, జయప్రదం అవ్వాలి, విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు, భూములు అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. చివరికి రిజిస్ట్రేషన్లు ప్రజలకి నమ్మకంగా పనిచేస్తున్నటువంటి లేఖర్లు ఆ లేఖర్ల వృత్తిని దెబ్బతీసే విధంగా ఈ రోజున 396 జీవో తీసుకొచ్చి ఈవేళ లక్షలాది మంది కుటుంబాలకి పొట్టన కొట్టే పని కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈ విధానాలు ఉపసంహరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ రోజు లేఖర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకొని
సంవత్సరాల తరబడి ఉద్యోగాలు లేక సీనియర్ దగ్గర చేరి సర్వీసు నేర్చుకొని ఈ వృత్తిలోకి ప్రవేశించడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు భూములకి రక్షణగా ఉన్నటువంటి లేఖర్లకి ఈ రోజున ప్రజల మీద భారాల పేరుతో ప్రభుత్వం నిర్ణయం చెప్తుంది. ఏ ప్రజలు మిమ్మల్ని వచ్చి మాకు రిజిస్టర్ ఆఫీస్ ప్రైవేటీకరణ చేయమని అడిగారని CI2 ప్రశ్నిస్తుంది. ఈ రోజు ప్రజలకు నమ్మకంగా సేవలు అందిస్తున్నటువంటి లేఖర్లు, వీరి ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది. కానీ ప్రభుత్వానికి వీరి సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. ఈ రోజున ప్రజలే లేఖల్ని పోషించుకుంటున్నారు. అలాంటి వృత్తిని దూరం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని CI2 ప్రశ్నిస్తుంది. ఎప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కుటుంబాలు జీవిస్తున్నటువంటి లేఖర్ల యొక్క పొట్టన కొట్టొద్దని 396 జీవో రద్దు చేయాలని పీపీ విధానాన్ని ఉపసంహరించాలని CI2 డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో వీరు చేసే ఆందోళన పోరాటాలకి CI2 ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. జీవో నెంబర్ 396ను రద్దుపరచాలని ముఖ్య ఉద్దేశమే. ముఖ్యంగా ఏంటంటే ప్రజల ఆస్తులు ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మామూలుగానే ఇప్పుడు ఈ పాడైపోయిన బిల్డింగ్లలో ఉన్న రికార్డే భద్రత లేదు. రేపొద్దున్న ప్రైవేటీకరణ అయితే ప్రజల ఆస్తుల రికార్డు భద్రత అనేది 100% జరగదని మా ఉద్దేశం. కనుక ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. దస్తా లేఖల కంటే మేము 5వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళం కాదు. అందరం కూడా LLBలు గానీ, డిగ్రీలు గానీ, ఇంజనీరింగ్ గానీ అందరూ ఉన్నవాళ్ళు. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం. మీరు ఎలాగా ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ మాకు చూపించిన పరిస్థితుల్లో మేము ఉంటూ మా వెనకాల 100 crores కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించే ఈ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ప్రభుత్వం నుంచి మేము ఆశించడం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన దస్తావేజులు, లీగల్ పరమైన అంశాలు క్రోడీకరించి మేము దస్తాలు రాస్తున్నాం. తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఇలాంటి క్రమంలో ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం. మేము దీన్ని ఖండిస్తున్నాం. లేఖర్లు, లక్షల కుటుంబాలు, 4 లక్షల మంది స్టేట్ వైడ్ వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు. రేపొద్దున రోడ్డు ఎక్కే పరిస్థితి. ఇది చీకటి జీవో. ఈ జీవోని తక్షణమే రద్దుపరిచి దస్తా లేఖర్లకు కావాల్సిన న్యాయం చేయాలని కోరుతున్నాం. మీ నుండి మేమేం కోరట్లేదు. మీరు పని చేయండి. ట్రాన్స్పరెన్సీ కోసం లైసెన్స్ లో ఇవ్వండి. ఆ లైసెన్సుల ప్రకారం మేము జీవిస్తాం. మీరు ఇచ్చిన షరతుల లోబడి మేము పనిచేస్తాం. మిమ్మల్ని నుంచి ప్రభుత్వం ఏం ఆశించట్లేదు. కావున మీరు మాకు దస్తా లేఖలకు కావాల్సిన న్యాయం చేయాలని, ముఖ్యంగా జీవో నెంబర్ 396 రద్దుపరిచి మాకు కావాల్సిన న్యాయం మాకు చేయాలని మేము ప్రభుత్వం 396 వల్ల మా దస్తా లేఖలు, స్టాంప్ పేపర్లు, TTP ఆపరేటర్లు అందరూ రోడ్డు పడి నిరుద్యోగులుగా మిగిలే ప్రమాదం ఉంది. దాని గురించి మేము గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 296 సబ్ రిజిస్టర్ ఆఫీసులలో పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పెన్ డౌన్ కార్యక్రమంలో ఈ రోజు 4వ రోజు దిగ్విజయంగా పూర్తయింది. జీవో 396 వల్ల ప్రజల ఆస్తులకు కూడా భద్రత ఉండదు. ప్రభుత్వం నిర్వహించాల్సిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని RSK కేంద్రాలని ఇలా మీ సేవల కేంద్రాల మాదిరిగా RSK కేంద్రాలకి ప్రభుత్వం బదలాయించింది. దాని వల్ల ప్రజల ఆస్తులకు కూడా ఎటువంటి రక్షణ ఉండదు. ఒక RSK కేంద్రాలు ఉన్నాయి. రేపొద్దున వాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు, రేపు సివిల్ తగాదా వస్తుంది, ఇది సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, సరిహద్దు గొడవ వస్తుంది. అలాంటి సమస్యల్లో RSK కేంద్రాలు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలవా? కోర్టుకు వచ్చి తిరగలవా? మేము ఎంతో శ్రద్ధగా కష్టపడి వాళ్ళకి కరెక్ట్ గా న్యాయం జరుగుతుందో చూసి అన్ని విధాలా చూసి మీ డాక్యుమెంట్లు రాస్తున్నాం. రేపు పొద్దున్న RSK కేంద్రాలు మా పద్ధతిలో అవన్నీ నిర్వహించగలవా? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని జీవో 396 రద్దు చేసి ఎప్పటిలాగే పాత విధానాలు, ఇప్పటిది కాదు, ఒక 150 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఎప్పటిలాగే కొనసాగించి మా వృత్తికి ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం చేయాలి. ఆకివీడు దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన 396 జీవోకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 4వ రోజు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా దస్తావేజు లేఖర్లు వినూత్నంగా వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేయబోతున్న 396 జీవో ప్రకారం దస్తావేజు లేఖలు లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతున్నామని, జీవోను పునరాలోచన చేసి తమ జీవితాలను కాపాడాలని విన్నవించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజుల లేఖర్లు అంబటి రమేష్, షఫీ, మోటుపల్లి సత్యరాజు, బండారు సతీష్, నిమ్మల నాగు, గూడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా దస్తావేజుల లేఖల జీవనాన్ని రోడ్లు పడేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 వ్యతిరేకిస్తూ గత 4 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజు 4వ రోజు ఆకివీడు దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం తరపున వంట వార్పు కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి దస్తావేజులు లేక యొక్క జీవనాన్ని రోడ్డును వేర్చకుండా వారి కుటుంబాలను కాపాడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఆ జీవో నెంబర్ 396 విషయంలో పునరాలోచన చేసుకుని మా యొక్క జీవితాల్ని కాపాడమని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నవి. ఇప్పటికైనా స్పందించండి మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు. మీ యొక్క ప్రైవేటీ విధానాన్ని స్వస్తి పలకండి. ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తూ ఏం చేయాలనుకుంటున్నారు? పాలన అనేది చేత కాకపోతే మీరు దిగిపోయి గద్దె దిగి ఎవరైతే పాలిస్తారో వాళ్ళకి అప్పచెప్పండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రజలను కాపాడుతారని కూడా మిమ్మల్ని అందరూ కూడా గద్దెక్కించడం జరిగింది. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులను కాపాడే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రజల ఆస్తులకు మరి రక్షణ లేకుండా చేస్తున్న విధానాన్ని మేమందరం కూడా తిప్పికొడుతున్నాం. దస్తావేజుల లేఖరులుగా గత 150 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ నడుస్తుంది. ఈ వ్యవస్థని క్రోకటి వేలతో పీకేసి మీరు ఈ ఆనందం పొందడానికి గల కారణం ఏంటి? సుమారు 12 నుంచి 15 లక్షల మంది రోడ్లు పడిపోతున్నా సరే మీరు పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రోజున నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఇప్పటికైనా స్పందించండి. ఆ జీవో నెంబర్ 396ని ఉపసంహరించుకోండి. మేము ప్రభుత్వానికి ఏమి వ్యతిరేకం కాదు. మా యొక్క బతుకుల కోసం, మా యొక్క జీవనం కోసం ఈ రోజున రోడ్లు ఎక్కిన పరిస్థితి చూస్తున్నారు. 4 రోజుల నుంచి మా యొక్క నిరసనలు మీ అందరూ చూస్తున్నారు. చూస్తూ కూడా ఇప్పటి వరకు ఎటువంటి మీ యొక్క స్టేట్మెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజైనా సరే మీరు స్పందించి ఉపసంహరించుకుని మరి యథాస్థల స్థితిలో ఏదైతే రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయో ఆ స్థితినే కొనసాగించే విధంగా మీరు మంచి మాట చెప్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆయుకుడి దస్తావేజుల లేఖలందరూ కూడా ఒక ఐకమత్యంతో స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, రైతులు, ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. ఈ 4 రోజులు కూడా ఒక్క దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో కక్షిదారులు అందరూ కూడా మాకు మద్దతు తెలిపినందుకు మేము వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా కుటుంబాల తరఫున అందరూ కూడా మేము ప్రేమపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. దస్తావేజు లేఖర్ల సమస్యలు పరిష్కరిస్తుందా లేదా? 4వ రోజు దీక్షకి మమ్మల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా ఎంతకాలం కొనసాగిస్తుంది ఈ సమ్మె? ఈ పెన్ డౌన్ కార్యక్రమం ప్రభుత్వం మానిపించే వరకు మేము మానం. ప్రభుత్వం ఏ రకంగా మానిపించాలి? 2 మాకు ప్రధాన అంశాలు. ఇక్కడ 2 అంశాలు, 2 లక్ష్యం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. మాది 396 నెంబర్ జీవో రద్దు, లైసెన్సులు కొత్తగా మంజూరు. ఈ 2 అంశాలు మా ప్రధాన ధ్యేయం. మిగిలిన వాటికి ఎన్ని కబుర్లు చెప్పినా అవి మాటలే తప్ప చేతలు కాదు. మెస్మరిజం చేసి, గారడీ చేసి, దారి తప్పించి, బుర్రలు పుచ్చు పట్టించి ఈ దీక్షను నిర్మింపజేద్దామని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు సాగవు. అకుంఠిత దీక్షతో ఉన్నారు లేఖర్లు, వెండర్లు, సహాయకులు, ఆపరేటర్లు కూడా. దీక్ష మార్చే పరిస్థితి లేదు. మా తదైక దీక్షని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. మా పొట్ట కొట్టకూడదు. జీవో నెంబర్ 396 పరంగా ఆ జీవో వలన మా లేఖలందరూ కూడా రోడ్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్ లేఖల సంఘం వారు చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం, ఈ నిరవధిక సమ్మెను 4వ రోజు కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ రోజున 1 వరకు ఇక్కడ చేయడం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా మీద ఎందుకు సీత కనేసారో తెలియట్లేదు, కానీ మా సమస్యను మాత్రం పరిష్కరించట్లేదు. ఈ 4 రోజుల్లో గవర్నమెంట్ కి చాలా ఆదాయం నష్టం జరిగింది. కక్షిదారులు అనగా ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు తయారు చేసే బాధ్యత అప్పచెప్పినప్పుడు గవర్నమెంట్ వారికి ఇబ్బంది ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మా మీద పూర్తి విశ్వాసం ఉంచి మాతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అన్ని చేయించుకున్నారు. ఏ ప్రజలు కూడా ఎవరో కూడా మాకు వ్యతిరేకం కాదు. మీరు గడిచిన ఈ 4 రోజులు చూసుకుంటే కనుక కక్షిదారులు ఎవరో కూడా మా మీద గౌరవంతో మాకు పరోక్షంగా మద్దతు తెలిపి ఎవరో కూడా దస్తావేజులు దాఖలా చేయట్లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలకి దస్తావేజుల లేఖలతో ఉన్న మమేకం, ఐక్యత, దీని మీద ఆధారంగా వారి ఆస్తుల సంరక్షణ దస్తావేజు లేఖలు చూసుకుంటారని ఒక భరోసా ఉంది. దాన్ని మీరు ఎందుకు చెడగొట్టాలనుకుంటున్నారు మాకు తెలియట్లేదు. ప్రభుత్వం వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు మా సమస్యను ఎంతకాలం ఇలా నడిపిస్తారో తెలియట్లేదు. మేము సుమారు 15 లక్షల మంది కుటుంబాలు రోడ్లు పడుతున్నాము. మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోక మా నోటికాడు కూడిని చెడగొట్టి మీరు పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారో తెలియట్లేదు. ఐజీ గారు ఒకవైపు ఏమో దస్తావేజు లేఖలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, దీనివల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. ఇంకోవైపు వస్తేనేమో ప్రైవేటీకరణ చేసి వాళ్ళ చేతిలో అప్పచెప్తున్నాం అన్నారు. ఒకవైపు ఏమో ఇది ప్రభుత్వ పరంగానే రన్ అవుతుంది అన్నారు. ఇంకోవైపు ఏమో మేము టెండర్లు పిలవాలి, ప్రైవేట్ వ్యక్తులు వర్క్ చేయాలన్నారు. మీరు ప్రైవేట్ వ్యక్తుల మీద చూపించే ఆసక్తి, శ్రద్ధ ఎందుకని దస్తావేజు లేఖల మీద చూపించట్లేదండి? మేము దస్తావేజు లేఖలు మేము మీకు ఓట్లేదా? మేము ప్రజలం కాదా? మీరు కేవలం ఒక ప్రైవేటు సంస్థని
ఆదాయాన్ని దండుకోవడానికి వచ్చి ఒక ప్రైవేటు సంస్థను నిలపాలని కోరుకున్నారు తప్ప మీకు ఓట్లేసి గెలిపించుకున్న ఎంతమంది ప్రజల నమ్మకాలను మీరు ఎందుకంటే పాడు చేస్తున్నారు? దయచేసి ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను వెంటనే రద్దుపరిచి మా సమస్యలను పరిష్కరించి మా దస్తావేజ్ లేఖలందరికీ కూడా లైసెన్సులు మంజూరు చేసి మీ ఆధీనంలో పెట్టుకుని ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేసే విధంగా రిజిస్ట్రేషన్ సాఫీగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. క్యాన్సర్ చికిత్సా విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, రోబోటిక్ విధానం, ఫ్లోరోసెన్స్ గైడెడ్ పరిజ్ఞానం సహాయంతో క్యాన్సర్ ను మూలాల నుంచి నిర్మూలించే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరమైందని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ ప్రముఖ మినిమల్ ఇన్వెస్టివ్ సర్జికల్ అంకాలజిస్ట్ పసుపులెట్టి స్వామినాథ్ పేర్కొన్నారు. భీమవరంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ 3D హై డెఫినిషన్ కెమెరాల సహాయంతో కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా సంక్లిష్టమైన ఆపరేషన్లు వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారని అన్నారు. ఈ అత్యాధునిక విధానం ద్వారా ఆపరేషన్ జరిగిన ఒక్క రోజులోనే రోగులు డిశ్చార్జ్ అయ్యి తమ దైనందిన జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు భీమవరం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ క్యాన్సర్ శస్త్రచికిత్సలను స్థానికులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల 4వ గురువారం భీమవరంలోని గిఫ్ట్ ఫెర్టిలిటీ సెంటర్, పాత జానకిరావు సర్జికల్ నర్సింగ్ హోమ్ లో అందుబాటులో ఉంటున్నట్టు ఆయన తెలియజేశారు. యశోద హైటెక్ సిటీ ఏపీ మార్కెటింగ్ టీం లీడర్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ మహానగరాలకు వెళ్లే పని లేకుండా అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మీ అందరికీ తెలిసే ఉంటారు, చానాళ్ళు ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ మూలన పరంగా ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రాక్టీస్ చేయకపోవటం మూలన కుదిరితే ఆయన ప్లేస్ లో నేను చేయగలిగినంత ఎంతో కొంత సేవ నేను కూడా చేద్దామన్న ఉద్దేశంతో భీమవరం వచ్చే ఉద్దేశంతో యశోద హైటెక్ సిటీలో చేస్తాను. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ చేసే డాక్టర్. ఆయన చేసిన సేవకి అదే బాటలో నడుద్దామన్న ఉద్దేశంతో మంత్ కి ఒక్కసారి ప్రతి 4వ గురువారం వచ్చే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైనా సెకండ్ ఒపీనియన్లు కావాలన్నా సరే, లేదా ట్రీట్మెంట్ పరంగా ఎవరైనా హైదరాబాద్ వచ్చి చేయించుకోవాలనుకున్నా సరే వచ్చే ఉద్దేశంతో ఇది ఫస్ట్ స్టార్టింగ్. సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన సర్జరీలు ఒకప్పుడు ఎట్లా ఉండేవంటే లైఫ్ స్టైల్ మారిపోయేటట్టు. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ముఖానికి సంబంధించిన క్యాన్సర్ లేదని వస్తే మొత్తం ఆ భాగం అంతా తీసేసి మొహం అంతా వికృతంగా తయారయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, అది లేకుండా ఉండేటట్టు ఉండేది. ఇప్పుడు మనకి అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా కాకుండా మనకి ప్లాస్టిక్ సర్జన్, రీకన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ నార్మల్ గా, అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయిన తర్వాత పబ్లిక్ లైఫ్ లోకి వెళ్ళి మాట్లాడాలన్నా కలవాలన్నా ఏమి ఇబ్బందులు లేకుండా మళ్ళీ నార్మల్ లైఫ్, నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్టు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటారు. ఎందుకంటే అది బయటికి కనపడే సర్జరీలు. ఇప్పుడు లోపల చేసేవంటే రోబోటిక్ ఇవన్నీ మేము చెప్తాము, మీకు మీ అవగాహన బట్టి మీకు అర్థం అవుతుంది. బట్ ఆబ్వియస్ గా మనకి కంటికి కనపడేటట్టు, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే శరద్ పవార్ గారు మన పొలిటీషియన్ ఉంటారు, ఆయనకు ఒక ఇది ఆ సర్జరీ వల్ల మొత్తం ఇదంతా వికృతంగా తయారు. ఇప్పుడున్న సర్జరీల ప్రకారం మైక్రోవాస్కులర్ సర్జరీ, ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందంటే మనకి బోన్ తీసేయాల్సిన అవసరం ఉన్నా సరే మనం బాడీలో వేరే బోన్ తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉండేటట్టు రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఇవన్నీ అడ్వాన్స్ మైక్రోవాస్కులర్ సర్జరీస్ అన్ని హైటెక్ సిటీ యశోదలో జరుగుతుంది. నా స్పెషాలిటీకి వచ్చేంత వరకు మినిమల్ యాక్సెస్ అంటే ఎట్లాగంటే లోపల తీయాల్సిన జబ్బులో ఏమీ కాంప్రమైజ్ ఉండదు. మనకి క్యాన్సర్ కి సంబంధించిన ఆపరేషన్ అంటే దానికి ఒక మార్జిన్ తో పాటు తీయాలి, దాని పక్క నుంచి వెళ్ళకూడదు. ఆ మార్జిన్ తో పాటు తీయాల్సిన దానికి ఇది వరకు పెద్ద ఓపెన్ చేసి పైనుంచి కింద వరకు ఓపెన్ చేసి తీస్తేనే గానీ స్టాండర్డ్ అనేవారు కాదు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి, రోబోటిక్ టెక్నాలజీ తోటి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ టెక్నాలజీ తోటి మనకి కట్స్ చిన్నవే ఉంటాయి. లోపల కెమెరా పెట్టి చూసినప్పుడు మనకి మన కంటితో కనపడే దానికంటే 10 రెట్లు మ్యాగ్నిఫికేషన్ తోటి, కొన్ని సందర్భాల్లో 30 రెట్లు మ్యాగ్నిఫికేషన్. అప్పుడు ఏంటి దాని అడ్వాంటేజ్? అంత పెద్దగా కనపడంతో చిన్న చిన్న రక్తనాళాలను కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, బర్న్ చేసి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేసినప్పుడు బ్లీడింగ్ తక్కువ అవుతుంది. బ్లీడింగ్ తక్కువ అయ్యి పెద్ద కట్ లేకపోవటం వలన రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మనం యూజువల్ గా ఎవరికన్నా ఇప్పుడు పొట్ట కోసి ఆపరేషన్ చేస్తే వారం నుంచి 10 రోజులు పట్టేది రికవరీకి. ఇప్పుడు 2వ రోజు ఇంటికి పంపించే పరిస్థితుల్లో మనం మినిమం యాక్సెస్ సర్జరీలు చేయొచ్చు. ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటారు. ఇదివరకు ఎట్లా ఉండేది, ఇప్పుడు పెద్ద పేగుకి సంబంధించిన కింద భాగం రెక్టమ్ కి సంబంధించిన ఏదైనా క్యాన్సర్లు వస్తే ఇక్కడ బ్యాగ్ పెట్టుకోవాలి, మనం కాపాడే ఉద్దేశం ఉండేది కాదు. మొత్తం అంతా తీసేసుకుని కింద నుంచి తీసుకుని పర్మనెంట్ గా లైఫ్ కి ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం. రాడికల్ సర్జరీస్ అనేవి
ఇప్పుడు రోబోటిక్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఎంత కిందకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నా సరే మళ్ళీ ఆ పేగుని కిందే జాయిన్ చేసి నార్మల్ దారిలోంచి మోషన్ వెళ్ళే టైప్ సర్జరీస్ కూడా మనం రోబోటిక్ ద్వారా చేయగలం. ఇప్పుడు క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్లు అన్ని ఆర్గన్ ప్రిజర్వేషన్ అండి. ఇదివరకంటే ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంటుందో తెలియదు కాబట్టి ఎక్కువ తీసేయాలి, రొమ్ము ఉంటే ఛాతీతో పాటు తీసేయటం ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అదే సేఫ్టీ అంటే జబ్బు తిరగబడకుండా ఉండి మనం ఆ అవయవాన్ని కూడా కాపాడుకునే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. దానికి రోబోటిక్ సంబంధించిన టెక్నాలజీస్ అన్ని మనకి హైటెక్ సిటీలో ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. అవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయా భీమవరం లాంటి చోట అంటే అవి అవైలబిలిటీ లేవు. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో ఇది వరకు ఎట్లా ఉంటేదంటే ఈ పలానా క్యాన్సర్ వస్తే అందరికీ అదే ట్రీట్మెంట్, అది మీరన్నా నేనన్నా అంబానీకి వచ్చినా ఎవరికి వచ్చినా ఒకటే ట్రీట్మెంట్. ఇప్పుడు ఆ రోజులు లేవండి. ఏ వ్యక్తికి వాళ్ళ శరీర గుణతత్వాలు బట్టి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఒకరికి ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఇంకొకరికి సంబంధం ఉండకపోవచ్చు. వాళ్ళ శరీరానికి వాళ్ళకున్న స్టేజ్కి వాళ్ళకున్న జబ్బు బట్టి మనం ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ చేస్తాం. ఇట్స్ కస్టమైజ్ అంటాం, ప్రెసిషన్ అంటాం. ఎవరికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే మనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.